నిన్న మొన్న నుంచి ఒక చిన్న వాయిస్ రికార్డ్ అనేది వింటున్నా. చాలామంది కూడా చెప్తున్నారు అలా ప్రభుత్వ ఉద్యమకారుడు ఈ నువ్వు ఒక్కనే ఉద్యమకారుని, వేరే ఎవ్వరు ఉద్యమకారులు లేరు. నీకున్న బాధ ఎవ్వరు కూడా లేదు. నీకున్న పరిశానలు ఎవరు కూడా ఉండయి. నీకున్న సమస్యలు ఎవరు కూడా ఉండయి. నిన్ను తీసుకుపోయి కేసీఆర్ దగ్గర కూర్చోబెట్టినా, లేదు ప్రైమ్ మినిస్టర్ దగ్గర కూర్చోబెట్టినా నీ సమస్యలు అనేది తీరయి. ఒకట ఇప్పుడు ఆ బోర్డు మెంబర్ గురించి మాట్లాడుతున్నావు, బోర్డు మెంబర్ పాండన్న గురించి మాట్లాడుతున్నావు, మహేష్ అన్న గురించి మాట్లాడుతున్నావు, మహేశ్వర రెడ్డి గురించి మాట్లాడుతున్నావు. బోర్డు మెంబర్లు అందరినీ కింద ఏమన్నా ముళ్ళకంప పెట్టిరా? అంతా పరిశాన్ అవుతున్నావు. నీకు బ్రెయిన్ ఏమైనా ప్రాబ్లం అయింది ఉండొచ్చు. అరుంధతి హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంటే నడుస్తుంది. రాజశేఖర రెడ్డి అన్న హాస్పిటల్లో, అరుంధతి హాస్పిటల్ దుండిగల్నే ఉంది, ఫ్రీ ట్రీట్మెంట్ ఉంది. నీకేమైనా రికమెండ్ చేయమంటే రికమెండ్ చేస్తా. ఆడ పోయి ఒకసారి బ్రెయిన్ చెకప్ చేయించుకొని ఏం మాట్లాడాలో ఏం చేయాలో అని చెప్పి ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడితే చాలా సంతోషం. ఉద్యమంలో నువ్వు ఒక్కనే పాల్గొనలే, మేము కూడా పాల్గొన్నాం. ఇవాళ ఉద్యమకారులు అని చెప్తున్నాను. ఏది నువ్వు ప్రతి టీఆర్ఎస్ మీటింగ్లో ప్రతి స్టేజ్ మీద ఒక్కనే కనిపిస్తావు. ఏ ఉద్యమకారం పిలిపించి కూర్చుంటావా? కూర్చోబెడతావు? ఎప్పుడు కూర్చోబెట్టవు? అది కాదు. ఇప్పుడు ఉద్యమకారుల దాంట్లో నేను మర్రి రాజశేఖర రెడ్డిని నమ్ముకున్నా కాబట్టి, నేను ఆయన ఎమ్మడి ఉన్నా కాబట్టి నన్ను చైర్మన్, ఒక టెంపుల్కి చైర్మన్ చేసిండు. నేను ఉద్యమకారనే కదా, నాకు ఒక టెంపుల్కి చైర్మన్ చేసిండు. దాంట్లో మహేశ్వర్ రెడ్డి, పాండన్న అంత బోర్డు మెంబర్లు ప్లస్ ఎమ్మెల్యే సాయన చనిపోయిండు. వాళ్ళ బిడ్డ నివేదిత ఫుల్ ఫ్లెజ్గా నాకు సపోర్ట్ చేసి 100% రాజు సింగ్కి ఇవ్వాలి, ఆయన ఉద్యమకారుడు, ఆయనకి ఇవ్వాలి అని చెప్పి 100% సపోర్ట్ చేసి నాకు చైర్మన్షిప్ ఇచ్చారు. నువ్వు ప్రతిదాన్ని నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటావు. మీటింగ్లు పెడుతున్నావు. ఎందుకోసం మీటింగ్లు పెడుతున్నావు? ఏమో గజ్జల నాగేసి పిలిపించి ఇప్పుడు మీటింగ్ పెట్టి గజ్జల నాగేసి నువ్వు 5 లక్షలు ఇచ్చినట్టుగా నీకు ఇచ్చి ప్రతి దగ్గర మీటింగ్ పెట్టు, నా గురించి మాట్లాడు, ఉద్యమకాలను మాట్లాడని చెప్తున్నావు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు? నీకు నా పెద్ద మనిషి అయినావు, ఇంత ఉమర్ వచ్చింది నీకు, ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్వి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థం ఉండాలి. ఇప్పుడు టీఎన్సీ అన్న గురించి మాట్లాడినావు, మధుకర్ అన్న గురించి మాట్లాడినావు. టీఎన్సీ అన్న ఏమో చిన్న బచ్చగాడు అనుకుంటున్నావా? లేకపోతే ఇప్పుడు ఆడ బస్సులకి గల్లీలకి తిరుక్కుంటూ వచ్చినాడు అనుకుంటున్నావా? ఆయనకు పాల వ్యాపారం ఉంది, ఆయనకు బిజినెస్ ఉంది, కాంటాక్ట్స్ ఉన్నాయి. మధుకరణ ప్రాపర్టీస్ లేవా? ఏం లేవు ఆయనకి? బిచ్చపోడా ఆయన? లేకపోతే టీఎన్సీ అన్న బిచ్చపోడా? పైదాయిస్ నుంచి నేను మీరు నీ దగ్గర వచ్చి అడుక్కొని తిన్నారా? వాళ్ళు కామాయించారు, వీళ్ళు కామాయి. నువ్వు చూసినావా? మొత్తం వాళ్ళ ఇజ్జత్ తీస్తున్నావు. ఊకే వాళ్ళ ఇజ్జత్ దావా కేసేస్తారు మళ్ళీ నీ మీద. ఊకే వీళ్ళని పట్టుతో నీ గురించి ఇప్పుడు మాట్లాడతలేడన్నా. నీవు లాస్ట్ టైం నీకు ప్యాకేజ్ రాలేదని చెప్పి ఇవన్నీ మాట్లాడుతున్నావా? నువ్వు జాగ్రత్త పెట్టుకో ప్రభన్న. ప్రతి దానికి నువ్వు ఏదో హైలైట్ కావాలని చెప్పి చూస్తున్నావు, కానీ నువ్వు హైలైట్ అవుతలే. నువ్వు డౌన్ఫాల్ అవుతున్నావు. అందరు నీ నమ్మి అందరు వస్తారు ఉద్యమకారులు. ఏం చేసినావు నా ఉద్యమకారులకు? నువ్వేం చేసినావు చెప్పు. ఇప్పుడు నాగేశ్ అన్న గురించి మాట్లాడుతున్నావు. ప్రతి దానికి నాగేశ్ అన్నకు సపోర్ట్ చేయాలి, గజల్ నాగేష్ సపోర్ట్ చేయాలి. అరే పార్టీ ఎవరికి డిక్లేర్ చేస్తారు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. పిచ్చోళ్ళ సర్వే రిపోర్ట్లు వచ్చేది పిచ్చిదా? నువ్వేమో జ్యోతిష్యం చెప్పినట్టు మెసేజ్ పెట్టి లేను డ్రాప్ అయిపోవాలి, నేను మోసం చేస్తురు అంత జ్యోతిష్యం అనేది నువ్వే కంటెక్ట్ చేయి. మళ్ళీ నువ్వు కంటెక్ట్ చేసి నీ వార్డ్ 1 ఉంటావు, వార్డ్ 6 ఉంటావు, నువ్వు ఏడుంటావు కూడా తెలియదు. కానీ ఇక్కడ వాడు ఏ వార్డులకి కంటెక్ట్ చేస్తావు? కంటెక్ట్ చేసి గెలువమని నువ్వు, నీకు అంత సత్తా ఉంటే. బోర్డు మెంబర్లు పిచ్చోళ్ళు లెక్క తిరుగుతురా? ఎక్స్ బోర్డు మెంబర్ అంటే ఎక్స్ బోర్డు మెంబర్ వాళ్ళు ఇన్ని ఏళ్ళ నుంచి ఎలక్షన్స్ లేవు, ఇన్ని ఖర్చు పెట్టుకొని తిరుగుతలే వాళ్ళు. అరే ఎవరి టైం ఎట్లుందో, ఎవరి కిస్మత్ ఎట్లుందో వాళ్ళకి వదిలేసి అన్న. సబ్జెక్ట్ ఏం నడుస్తుంది దాని గురించి మాట్లాడు. నువ్వు సబ్జెక్ట్ లేని మాట్లాడుతూనే ఉండవు. నోరు ఉంది కదా మాట్లాడుతూనే ఉంటావా? వేరే నీకు ఛాన్స్ ఇచ్చారా? వేరే వాళ్ళకు కూడా మాట్లాడడానికి అవకాశమే. పతాక నీ కథనే అన్న, నీ స్టోరీ అన్న. టీఎన్సీ అని అంటావు, మధుకర్ అంటావు. అరే వాళ్ళు బతకద్దా? నేను బిచ్చమాడుకొని బతుకురా? ఏమి రోడ్డు మీద బతుకురాలు? వాళ్ళు బిల్డింగ్ కట్టినట్టు నువ్వు కూడా కట్టు బిల్డింగ్. ఇవ్వడొద్దంటాడు. వాళ్ళు అప్పులు చేసుకొని కడుతురు. వాళ్ళ అప్పులు నువ్వు కడతావు వచ్చి. నీకు తెలుసా ఆడ ఎరికని తీసుకొచ్చారు? వాళ్ళ పైసలు ఎరికని తీసుకొచ్చి తెలుసా నీకు? అందుకోసమే అన్నా నువ్వు జాగ్రత్త మాట్లాడు.
ప్రతి దాంట్లో నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుని నీ టైం అనేది వృధా చేసుకోకు. టీడీపీ నుంచి వచ్చి టీడీపీ ఏందన్న? టీడీపీ మా కేసీఆర్ ఎడికి వచ్చిండు, టీడీపీ నుంచి రాలే. కేసీఆర్ ఎడికి వచ్చిందన్న, టీడీపీ నుంచి రాలే. మరి ఎవరిది ఏందన్న? మనం ఆడిపోతారు, వాళ్ళు ఇటుకు వస్తారు. పార్టీది ఏందన్న? ఏం పార్టీ చెప్పు? ఎవరిదైనా కానీ మనం కష్టపడాలి, ఒక పార్టీలో ఉన్నాం, కష్టపడాలి, వెళ్ళిపోతూనే ఉండాలి. దాంట్లో వాళ్ళు ఆడికి వచ్చి వీళ్ళకి నీకు అన్నీ అడిగి రావాలి నువ్వు, లేకపోతే నేను డిసిషన్ తీసుకోవాలా? ఊకే నోరు వారేసుకుంటా ఉంటావు. ఇంకోసారి అసలు మాటలు మాట్లాడకు ప్రవన్న, మంచిది కాదు ఇది.